2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలో బీసీ కాలనీలో అంబేద్కర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్రావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి మీ విజయ్ కుమార్ని ఆశీర్వదించాలని కోరారు. మరియు గ్రామంలో వైసీపీ వార్డు నెంబర్ నూనె శ్రీనివాసరావు మరియు 21 కుటుంబాలు వైసీపీ నుండి సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ మరియు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నాయకులు టీడీపీ జనసేన బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు వివిధ కమిటీ సభ్యులు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరు అందరూ పక్క లేడీస్ దిగుతారు ఫోటో. లేడీస్ కొంచెం వచ్చే
కొద్దిగా లేడీస్ దిగుతారు చూడండి అమ్మ దూరంగా ఉండండి. పెన్షన్ రావట్లేదు. నెక్స్ట్ కుమార్ గారిని గెలిపించుకొని ఇక్కడి నుంచి
మనము హెచ్చరిస్తే ఓటుతూరా రాబోయే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా కానీ దళితులతో జాగ్రత్తగా ఉంటారు. మనకు లోన్లు గీన్లు ఎస్సీ సప్లైన్లు అన్ని ఇస్తేనే మన డ్రైనేజ్లు అన్ని ఇస్తేనే మనం గవర్నమెంట్లో ఉంటామనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని రాబోయే గవర్నమెంట్లకు కానీ సీఎంలకు కానీ మనం హెచ్చరించాల్సిన అవసరం ఉందని నేను మీ అందరిని ఆలోచించుకోమని నేను చెప్తా ఉన్నాను. సరే, ఇవన్నీ వదిలేస్తే మన లోకల్ విషయాలకి ఇక్కడ వస్తే మీ అందరికీ తెలుసు 2009లో ఎమ్మెల్యే అయ్యాను. దాని తర్వాత ఇక్కడనే కనిపెట్టుకొని ఉన్నాను. ఒకసారి గెలిచాను, 2 సార్లు ఇబ్బంది పడినా కానీ నేను ఇక్కడనే ఉండి మీ మధ్యలోనే తిరుగుతూ ఉండి నా వంతు సహాయము ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా నేను గవర్నమెంట్తో చేశాను. ఈ విషయం మీ అందరికీ గుర్తు తెచ్చుకోండి. నేను పార్టీలు అతీతంగా ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా కానీ పార్టీలు అతీతంగా నేను పనిచేశాను. మద్దిపాడు ఎస్సీ కాలనీ నుంచి ఎవరు వచ్చినా కానీ చాలామంది నాకు ఓట్లు లేదని కూడా తెలుసు, కానీ మా ఓళ్ళు అని నా వంతు సహాయం చేశాను. ఎప్పుడైనా విజయ్ కుమార్ మంచోడు అని ఆ ఉద్దేశంతో నా మంచి పని ఎప్పుడైనా గుర్తిస్తారని నేను మంచి పని చేసి ఓట్లు అడిగాను. ఎప్పుడు మీరు ఏ పార్టీ నాకు ఓట్లు వేసారో లేదు, పని చేసి దాని తర్వాత నాకు సాయం చేయండి అన్న పద్ధతి మీ అందరూ తెలుసు. చాలామంది నా దగ్గరకు వచ్చారు, అలాగనే నేను చేశాను. ఇక్కడ నా వంతు సహాయం మీ అందరు గుర్తుపెట్టుకోండి. ఇళ్ళకి అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అయినా కానీ ఎన్టీఆర్ హౌసింగ్ అయినా పార్టీలు అత్యంతంగా వచ్చినోడు వచ్చినట్టు నేను చేసి పెట్టాను. పెన్షన్లు రేషన్ కార్డులు ఎవరు వచ్చినా కానీ నా వంతు సహాయం నేను చేసి పెట్టాను. ఇవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇన్ఛార్జ్గా ఉన్నా కానీ ఎవరు వచ్చినా కానీ అదొక అదృష్టంగా భావించి ఎవరో నాకు వచ్చారు, సీఎం రిలీఫ్ 2 రూపాయలు ఇవ్వగలుగుతున్నాను అని ఇంటింటికి వచ్చి ఇచ్చిన సందర్భాలు మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు పార్టీలు అడగలేదు, మా వాళ్ళు చేశాను. దాని తర్వాత మీ పిన్ని కాணிకలు ఇలాంటివన్నీ చేసి పెట్టారు. నేను ఒకటి మీ అందరికి చేసేది ఏంటిదంటే, ఒకసారి గెలిచాను, 2 సార్లు ఇబ్బంది పడినాను, మీకోసం పనిచేశాను. నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తూ ఉన్నా, ఏంటిదంటే 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ చాలా మందికి ఇచ్చాను, అంగన్వాడీ పోస్టులు చాలా ఇచ్చాను, అంగన్వాడీ ఆయా టీచర్ పోస్టులు ఇచ్చాను నా టైంలోనే. దాని తర్వాత ఆశా వర్కర్లు చాలా మందికి ఇచ్చాను. ఒక్కరి దగ్గర కూడా రూపాయి తీసుకున్నానని చెప్పండి. నేనేమంటున్నానంటే ఆయన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, షిఫ్ట్ ఆపరేటర్లు ఇవన్నీ ఇస్తే నాకు ఒక 10 పోస్టులు సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఎన్నుకున్న తర్వాత అతన్ని తీసేసి మన సంతనూతలపాడికి పంపిస్తే ఎవరు కువ్వ అంటం లేదు, అంటం లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఆ వేమూరు ప్రజలు వెళ్ళి మా ఎమ్మెల్యే మా మంత్రి అని జగన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసామని ఎవరైనా బస్సులు వెళ్ళి ఏదన్నా అడగాల, ఒకడు పువ్వు అంటం లేదు, అంటం లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటిదంటే అక్కడ వద్దన్న వ్యక్తి ఇక్కడ ఏమైనా ఇక్కడ పనికి వస్తాడా, అక్కడ చెత్త ఇక్కడ ఏమైనా బంగారం అవుతుందా? మీ అందరు గుర్తు చేసుకోండి. నేను మీ విజయ్ కుమారు మీకోసం నేను పని చేసుకుంటా, స్వార్థం లేకుండా పని చేసుకుంటా నేను పనిచేశాను. మీ అందరు గుర్తుకోండి, ఈ కాలనీకి వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, 50 లక్షలు నేను తీసుకొని వచ్చి ఎవరు అడగకపోయినా ఒకేసారి సిమెంట్ రోడ్లన్నీ వేయించా. ఆ రోజు మన కాలనీ అనే ఉద్దేశంతో నేను ఆ రోజు పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా ఉన్నా కానీ ఇక్కడ తీసుకొని వచ్చి ఓపెన్ ఇవన్నీ ఆమెను కూడా ఇన్వాల్వ్ చేసిన విషయాలు మీ అందరికి గుర్తు చేసి